నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకి అలవాటే అని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమలు చేయలేదని మండిపడ్డారు. వెన్నుపోటుకు మారుపేరుగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారని స్పష్టం చేశారు. 2 సంవత్సరాల్లో కూడా ఏ హామీ అమలు పరిచారంటే మీరు అందరికీ కూడా తెలుసు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు కావచ్చు, 66,33,000 మందికి పైబడి కూడా మనం అంటే ఏప్రిల్ 2024 ఏప్రిల్ కల్లా కూడా ఎన్నికలు జరిగే సమయాలకు మనం అందరూ కూడా పెన్షన్లు అనేది కూడా మేము ఇచ్చేవారు. కానీ ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు కేవలం 60,00,000 పైబడి మాత్రమే, అంటే దాదాపుగా 6 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి కేవలం 4,000 ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ 6 లక్షలకు పైబడి కూడా కోత కోసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇది ఏదో నేను చెప్పే లెక్క కాదు, లేకపోతే మన నాయకుడు చెప్పే లెక్క కాదు. ప్రభుత్వమే ప్రతి నెల కూడా 60 లక్షల పైబడికి మాత్రమే ఈరోజు ఇస్తున్న దాన్ని వారే సంఖ్య కూడా ప్రతి 3వ తేదీ 4వ తేదీ 5వ తేదీ కూడా చెప్తున్నారు ప్రభుత్వమే ఇంతే ఇస్తున్నాం. అంటే 6 లక్షలకు పైబడి కోత అనేది కూడా కోసారు. ఈరోజు కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో కూడా ఈరోజు డిఎస్సిలో అంత అన్యాయం జరిగితే నిస్సిగ్గుగా స్పోర్ట్స్ కోటాలో పొద్దున్నే ఎటువంటి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వండి, సాయంత్రానికి అసలు పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వండి అంటే ఈ మధ్యకాలంలో 400 ఉద్యోగాలు మారిపోతే దానికోసమే కాదా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే మీరు గేట్లు ఎత్తింది గేట్లు మూసి అడిగితే ఆయన మంత్రి అనుకుంటాను మేమైనా క్రిమినల్ కేసులు పెడతానని చెప్పాడు ఆయన. అంటే నువ్వు ఎంత గొప్పోడైనా ఏం చదువుకున్నా ఏమొచ్చినా సరే నువ్వు ఉండాల్సింది అక్కడే, ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో నీ యొక్క స్థానం అక్కడే ఆడే ఉండాలి నువ్వు అని చెప్పే దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు ఆలోచన విధాన్ని ఎవరు చెప్తారు? కులాలే అందరూ సమానమే, మతాలు సమానమే నమ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనమే చెప్పాలి, మనమే కష్టపడాలి, వీలైతే మనమే దెబ్బలు తినాలి, వీలైతే మనమే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం సంగతి ఇక్కడ నేను సవినయంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.